వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నా పేరు మామిడాల అంజయ్య. మాది కొలనుపాక గ్రామం, ఆలేరు మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. నేను ఈ గ్రామ నివాసి రైతును. నాకు ఇక్కడ 4 ఎకరాల పొలం ఉంది. ఇంకో 4 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని 8 ఎకరాలు సాగు చేస్తున్నా. గతంలో ఎప్పుడు రోజుకు 2 గంటలు 3 గంటలు నడిస్తే బావి నీళ్లు సమృద్ధిగా ఉండేది. భూగర్భ జలాలు పైకి ఉండి నీళ్లు పొలాలన్నీ పారి కూడా కిందలో ఉన్న చెరువులో కుంటలకు వెళ్ళిపోయేది. ఈసారి భూగర్భ జలాలు ఒకేసారి అడిగంటిపోవడం, గతంలో ఉన్నటువంటి పరిస్థితి లేక భూగర్భ జలాలు అడిగంటిపోవడం కారణంగా నేను నాటి వేసినటువంటి 5 ఎకరాల పొలంలో 4.5 ఎకరాలు 5 ఎకరాలు కంప్లీట్గా ఎండిపోతే బావి పూడిక తీసినా బోర్లు వేసినా అయినా ఫలితం లేకపోయేసరికి చివరికి పంట ఎండిపోతుంటే చలించిపోయి చూడలేక కనీసం ఏదో రకంగా రక్షించాలనే తపనతోటి తాపత్రయంతో ఈ సోలార్ పవర్ ప్లాంట్ మాడ్యూల్స్ అనేటి వాటిని క్లీన్ చేయడానికి ఉపయోగించే యంత్రం ఇది స్ప్రే కొట్టి దీంట్లో 5000 లీటర్ల ట్యాంకర్ తోటి స్ప్రే చేస్తాం. వరి పైరు పూర్తిగా ఎండిపోయిన దాన్ని ఈ ప్యానల్స్ రోజు ఉదయం సాయంత్రం వాటర్ స్ప్రే చేస్తున్నాం. కొంతైనా పనికొస్తే కనీసం పశుగ్రాసం కొంతనన్నా వ్యవసాయానికి ఉపయోగపడుతుందనే చూస్తున్నాం. గతంలో ఎప్పుడైనా మా గ్రామం పైన ఉన్నటువంటి రాఘవాపురం గ్రామం, పెదరాంచెర్ల గ్రామం, ఇంకా మిగతా శ్రీనివాసపురం గ్రామం, ఎల్లముల, అటు పెంబార్తి ఆయా గ్రామాలకు బొమ్మకూరు రిజర్వాయర్ ద్వారా నీళ్లను వదిలిపెట్టి చెరువులను నింపి మా గ్రామానికి నీళ్ళు వచ్చి వాగులు వదిలిపెట్టినప్పుడు మాకెప్పుడు భూగర్భ జలాలు పైన ఉండేది. మా బోరు కానీ బావులు కానీ సమృద్ధిగా వాటర్ పోసేది. ఈసారి ప్రభుత్వం పోయిన సంవత్సరం ఈ సంవత్సరం జనగామ ప్రాంతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నాడనా లేకుంటే అక్కడ ప్రాంతాన్ని వదిలిపెట్టొద్దనా నీళ్లు వదిలిపెట్టకపోవడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులలో నీళ్లు లేక ఒకేసారి వారం 10 రోజులలో నీళ్లు మొత్తం భూగర్భ జలాలు అడిగంటిపోయినాయి. మా పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు స్పందించి మా గ్రామానికి, కొలనుపాక గ్రామానికి నీటి వసతి వచ్చే విధంగా ఉన్నటువంటి తపాస్పల్లి రిజర్వాయర్ ద్వారా సదాశివపేట మీదుగా పోచనపేట, బొందుగుల ఆ గ్రామం నుంచి కొత్త చెరువును, పెంచెరువును నింపే అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా నింపినాం. ఆ చెరువుల్ని నింపే విధంగా ఇక్కడ బొమ్మకూరు రిజర్వాయర్ ద్వారా నుంచి పెదరాంచెర్ల, నక్కలకుంట మీదుగా రాఘవాపురంలో ఉన్నటువంటి మీది చెరువును, కాశీబుగ్గ చెరువును, చౌదరిపల్లి దగ్గర నుంచి చిన్న కాలువ ఒక 1/2 కిలోమీటర్ దూరం కనుక కాలువ తీస్తే కొలనుపాకలో గత ప్రభుత్వం మిషన్ కాకతీయ కింద అభివృద్ధి చేసినటువంటి కుంటలు, చెరువులు మరమ్మతులు ఉన్నటువంటి ఈ తూర్పు ప్రాంతంన 10 నుంచి 15 చెరువుల వరకు నింపే అవకాశం ఉంది. గండ్రోన్ కుంట కావచ్చు, తెట్టకుంట కావచ్చు, అద్దెల చెరువు, అప్పలాయి చెరువు, ఈ మల్లన్న చెరువు, గాడి చెరువు, కొత్త చెరువు, బంధంకుంట, తెట్టకుంట, ఇట్లా అనేక కుంటలు 10-15 కుంటలు నింపి ఈ నీళ్లను మళ్ళీ వాగులోకి తీసుకుపోవచ్చు. అక్కడ వృధాగా వెళుతున్న వాటర్ను ఆ వాగులో జనాలు పడుతున్నా వృధాగా ఒకవైపే నీళ్లు వదులుతున్నారు తప్ప అది కొలనుపాక గ్రామానికి 20% ప్రజానికానికి కూడా 20% రెవెన్యూ కూడా ఉపయోగపడది. మరి ఇక్కడ ప్రాంతాన్ని నింపినట్టయితే ఈ ప్రాంతం అంతా మా గ్రామం సస్యశ్యామలం అవుతుంది. నేను ఇప్పటికే 11 బోర్లు వేసినా పడతాయన్న నమ్మకం లేక చివరి ప్రయత్నంగా ఈ పంటను కాపాడుకోవాలని తపనతోటి కష్టపడి పనిచేస్తున్నా. ఇది ఫలితం దక్కదనే నమ్మకం లేదు. 5 ఎకరాలలో ట్యాంకర్ల ద్వారా రోజుకు 2 ట్యాంకర్ల ద్వారా పెట్టడం వల్ల ఒక 2 ఎకరాల పంట చేతికి వచ్చింది. ఇంకా 3 ఎకరాలు శాశ్వతంగా ఎండిపోయే పరిస్థితి ఉంది. ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఇకనైనా స్పందించి మా గ్రామానికి ఇలాంటి దౌర్భాగ్య స్థితి రాకుండా నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని, ఆదుకోకపోతే రైతులకు తిరగబడితే ప్రభుత్వాలు ఏ విధంగా ఉంటాయో గతంలో ఉన్న ఉద్యమాలు మళ్ళీ చేయాల్సి వస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.